పెహల్గాం దాడి ముఖ్య ఉద్దేశం ఏంది? యాక్చువల్లీ పర్యాటకులను టార్గెట్ చేసుకొని చేసినటువంటి దాడి. సో, అమాయకమైనటువంటి ప్రజలు, అట్లాగే పర్యాటకంగా ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేయడానికి దట్టు జమ్మూ కాశ్మీర్ లాంటి ప్లేస్‌కి వెళ్తే తీరా చూస్తే వాళ్ళనే టార్గెట్ చేసుకొని 26 మంది ఫ్యామిలీస్‌ని చిన్నాభిన్నం చేసినటువంటి ఇన్సిడెంట్ అది. సో, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అయిపోయింది. ఆ తర్వాత డెఫినెట్‌లీ దానికి సంబంధించి పాకిస్తాన్ దాడి చేస్తుందేమో అనేసి గూడా ఇప్పుడు ఆల్‌మోస్ట్ అందరం ప్రిపేర్ అయిన పరిస్థితి. అందుకని దేశవ్యాప్తంగా కూడా హై అలర్టే గాకుండా మాక్ డ్రిల్ గూడా నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే ఎస్పెషల్లీ పర్యాటక ప్రదేశాల్ని మేబీ మళ్ళా టార్గెట్ జేయొచ్చేమో, జనరల్ ప్రజల్ని మళ్ళా టార్గెట్ చేయొచ్చేమో, ఎక్కువగా గుమిగూడిన ప్రదేశాల్ని టార్గెట్ చేయొచ్చేమో అని ఈ మాక్ డ్రిల్స్ కూడా అట్లాంటి ప్రాంతాల్లోనే కొంత కేంద్ర సర్కార్ టేకప్ చేస్తున్న పరిస్థితి. అందులో భాగంగానే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి విజువల్ కూడా అదే. మనకు తెలుసు గోల్డెన్ టెంపుల్. సో, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏం చేసిందంటే దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు కాబట్టి అమృత్సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌లో కూడా పూర్తిగా లైట్లు ఆపేశారు. ఒకవేళ నిజంగానే వర్స్ట్ ఆఫ్ ది వర్స్ట్ ఒకవేళ అమృత్సరే టార్గెట్ అయితే, అమృత్సరే ఒకవేళ ఉగ్రవాదులకు టార్గెట్ గా ఉంటే మరి ఏం చేయాలి? ఎట్లా రెస్పాండ్ కావాలి? అక్కడ ఉన్నట్టు సేఫ్టీ మెజర్స్ ఏంటి? ఇట్లాంటిది మాక్ డ్రిల్ అయితే కండక్ట్ చేసింది. తెగ వైరల్ అవుతోంది యాక్చువల్లీ వీడియో కూడా. ఇక్కడ మనం చూస్తోంది అదే అన్నమాట. మీరు చూడండి, ఐ థింక్ మీకు ఏమీ కూడా కనిపించట్లేదు. జస్ట్ ఒక ఈ లైట్ తప్పించి, జస్ట్ రెడ్ లైట్. యాక్చువల్లీ అది కూడా కనిపించొద్దు. చిన్న చిన్న నిప్పు రవ్వ కూడా యాక్చువల్లీ ఈ టార్గెట్స్ కి కనిపించొద్దు. ఇది బేసిక్ రూల్ యాక్చువల్లీ. సో, మాక్ డ్రిల్ లో కూడా క్లియర్ గా చెప్తుంది అదే. చిన్న నిప్పు రవ్వ కూడా కనిపించినా సరే అదొక రకంగా క్లూ అన్నమాట. ఇక్కడ ఏదో జరుగుతోంది ఆర్ మనుషులు ఎక్కడో ఉన్నారు, ఇది టార్గెట్ ప్లేస్ అనేసి తెలిసిపోతుంది అని. యా, ఇది గోల్డెన్ టెంపుల్ యాక్చువల్లీ. లైట్స్ పోయిన తర్వాత, ఒక్కొక్క లైట్ వెళ్ళిపోయిన తర్వాత యూ కెన్ సీ ఏమీ ఉండదు. జస్ట్ టోటల్లీ బ్లాక్ అనమాట. ఫుల్ చీకటిమయం అనమాట. అక్కడ ఏమీ కూడా ఉన్నట్టు కూడా మనకు కనిపిస్తలేదు. సో, పహల్గాం ఉగ్రదాడి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత ఆర్మీ పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై బుధవారం వేకోజామున విరుచుపడింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. భారత్ దానిని జీర్ణించుకోలేని పాకిస్తాన్ ఆర్మీ సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామాలపై కాల్పులకు తెగబడుతోంది. అయితే భారత ఆర్మీ వారికి ధీటైన సమాధానం కూడా చెప్తోంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అమృత్సర్ లోని గోల్డెన్ టెంపుల్ లో లైట్లు ఆర్పేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం మనం చూస్తున్నాం. తెగ వైరల్ అవుతోంది యాక్చువల్లీ. టోటల్లీ అంటే ఏమీ కనబడకుండా ఏమంటారు, చిమ్మ చీకటి ఉంటే ఎట్లుంటది అనేది కూడా గోల్డెన్ టెంపుల్ ని ఒకసారి మనం కూడా చూడొచ్చు. సో, మాక్ డ్రిల్ లో భాగంగా పంజాబ్ లోని పలు ప్రాంతాల్లో విద్యుత్ ను నిలిపేశారు. ఇందులో భాగంగా అమృత్సర్ లోని స్వర్ణ దేవాలయం అంటే గోల్డెన్ టెంపుల్ బుధవారం సాయంత్రం లైట్లను ఆర్పేశారు. ప్రజల భద్రతతో పాటుగా అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా అమృత్సర్ జిల్లా వ్యాప్తంగా బ్లాక్అవుట్ చర్యలను చేపట్టినట్టు అధికారులు చెప్తున్నారు. రాత్రి 10:30 నుంచి 11 గంటల మధ్య లైట్లను ఆర్పివేసినట్టు చెప్పారు. శత్రువులకు ఇక్కడ ఒక నగరం ఉందని తెలియకుండా ఉండేందుకు ఇలా చేస్తున్నట్టు తెలియజేశారు. సైరన్ మోత వినిపించిన 2 నిమిషాల వ్యవధిలో నగరం మొత్తం కూడా లైట్లను ఆర్పేశారు. ఈ బ్లాక్అవుట్ కార్యక్రమాన్ని రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, బీహార్ తదితర రాష్ట్రాల్లో నిర్వహించారు. అలాగే ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్, విజయ్ చౌక్ వంటి చారిత్రక ప్రదేశాలను కూడా పూర్తిగా ఇక్కడ కూడా చీకట్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి. నిన్న ఈ ప్రాంతాల్లో యాక్చువల్లీ లైట్లన్నీ ఆర్పేసి చీకట్లో కూడా ఎట్లా ఉండాలి, ఒకవేళ నిజంగా సిచ్యువేషన్ వస్తే లైట్లన్నీ ఆర్పేస్తే మనం ఎట్లా ఉండాలి అనేది కూడా ఒక రకంగా ప్రజలకు ఒక అవగాహన కల్పించడం అన్నమాట. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా గోల్డెన్ టెంపుల్, ఇక్కడ ఒక నగరం ఉందనో, ఇక్కడ ఒక టెంపుల్ ఉందనో తెలియకుండా ఉండాలి అని అంటే పూర్తిగా లైట్లన్నీ ఆపేయాల్సిందే. సో, టార్గెట్ మిస్ కావడానికి ది బెస్ట్
ఒక ప్రత్యామ్నాయం అనుకోవచ్చు. సో ఇట్లా మొత్తంగా ఏమి కూడా చిన్న క్లూ దొరకకుండా లైట్లన్నీ ఆపేస్తే అక్కడ ఏమీ లేదు అనుకుంటారు శత్రు దేశాలు అనేది ఇక్కడ పూర్తి సారాంశం అన్నమాట. అందుకని ఇక్కడ చాలా ప్లేసెస్ లో నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, బీహార్, ఢిల్లీ ఆల్సో ఇక్కడ మాక్ డ్రిల్ అయితే కండక్ట్ చేసిండ్రు. యాక్చువల్లీ నేను ఇప్పుడు చెప్పిన ప్లేస్ అంటే ఇప్పుడు పంజాబ్, అమృత్సర్ కాబట్టి పంజాబ్ ఇప్పుడు హై అలర్ట్ లో ఉంది. ఎందుకంటే ఈ పాకిస్తాన్ బార్డర్స్ దగ్గర కూడా పంజాబ్ ఆనుకొని ఉంటుంది కాబట్టి హై అలర్ట్ జోన్ లో ప్రస్తుతం పంజాబ్ ఉంది. అందుకని అమృత్సర్ టెంపుల్ దగ్గర ఈ మాక్ డ్రిల్ చేశారు. ఒకవేళ నిజంగానే వర్స్ట్ ఆఫ్ ది వర్స్ట్ సిచ్యువేషన్ వస్తే మరి ఇట్లాంటిదే చేయాల్సిందే. అన్ని నగరాలు కూడా అఫ్ కోర్స్ దేశవ్యాప్తంగా కూడా హై అలర్ట్ ఉంది. పంజాబ్, రాజస్థాన్ అట్లాగే గుజరాత్ ఈ మూడు కూడా ఈ పాకిస్తాన్ బార్డర్స్ లో ఉన్నటువంటి చాలా కిలోమీటర్స్ పరిధిలో ఉన్నటువంటి బార్డర్ లైన్ లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ మాత్రం ఫుల్ ఆఫ్ హై అలర్ట్స్. బార్డర్ లో ఎట్లాంటి కదలికలు ఉన్నా అనుమానాస్పదంగా ఉన్నా సరే కాల్చి వెయ్యాలి, కాల్చి పాడేయండి అని కూడా కేంద్ర సర్కార్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది భారత సైన్యానికి. సో అందులో భాగంగానే ఈ మాక్ డ్రిల్ అయితే జరిగింది.